హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఇదిగోండి, ఇప్పుడు మాకు ఈవినింగ్ నేను పిల్లలకి ఆరెంజ్ చికెన్ చేద్దామని ఓపెన్ చేశాను. స్నాక్స్ అని అడుగుతుంటే ఇదిగోండి, ఇది కాస్కోలో దొరుకుద్ది మాకు ఆరెంజ్ చికెను. మనకు పాండా ఎక్స్ప్రెస్లో కుంఫు చికెను, ఆరెంజ్ చికెను ఇలాంటివి డిఫరెంట్ చికెన్స్ దొరుకుతాయండి. ఇదైతే ఇప్పుడు కాస్కోలో దొరుకుతుంది. మేము ఇంటికి తీసుకొచ్చి డైరెక్ట్గా దీంట్లో ఓవెన్లో పెట్టేసుకొని దాని తర్వాత ఈ సాస్ అనేది యాడ్ చేస్తానండి. ఇదిగోండి, దీంట్లో అయితే ఎయిర్ ఫ్రైయర్లో వేసాను. ఇది ఒక 10 minutes పెడితే చాలు. 400 మీద అయిపోయినట్టే. దాన్ని తీసి తర్వాత మనం సాస్ వేసి ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కావాలంటే దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎట్లాగో ఆనియన్స్ తినరు కాబట్టి నేను ఇక్కడైతే కట్ చేయలేదు. ఇదిగోండి, ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ పెట్టేద్దాము. ఇదిగోండి, ఇలాగైతే పెట్టేసుకున్నాను. 10 minutes 400 degrees మీద. ఇప్పుడు అసలు ఇలా కూడా తినేసేయచ్చండి. ఎవరైనా చికెన్ మంచూరియా చేసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇలా కూడా దీన్ని చికెన్ మంచూరియా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇలా కూడా తినేసేయచ్చు. ఇప్పుడు దీనికి ఒక సాస్ ఇచ్చారు కదండి, దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పిల్లలు తింటారు, ఇది బాగానే ఇష్టపడతారు. సో అందుకని నేను ప్యాకెట్ మొత్తం యాడ్ చేసేసాను. అక్కడ వాళ్ళు క్వాంటిటీగా ఇస్తారు. 1 ప్యాకెట్ ఆఫ్ చికెన్కి 1 ప్యాకెట్ ఆఫ్ సాస్ అనేసి నేను ప్యాకెట్ సాస్ యాడ్ చేశాను. ఎవరైనా పెద్దవాళ్ళు తినాలనుకుంటే తొందరగా స్వీట్నెస్ ఇష్టపడరు కాబట్టి కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి. ఇంతేనండి, రెడీ టు సర్వ్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఇదిగోండి, ఇప్పుడు మాకు ఈవినింగ్ నేను పిల్లలకి ఆరెంజ్ చికెన్ చేద్దామని ఓపెన్ చేశాను. స్నాక్స్ అని అడుగుతుంటే ఇదిగోండి, ఇది కాస్కోలో దొరుకుద్ది మాకు ఆరెంజ్ చికెను. మనకు పాండా ఎక్స్ప్రెస్లో కుంఫు చికెను, ఆరెంజ్ చికెను ఇలాంటివి డిఫరెంట్ చికెన్స్ దొరుకుతాయండి. ఇదైతే ఇప్పుడు కాస్కోలో దొరుకుతుంది. మేము ఇంటికి తీసుకొచ్చి డైరెక్ట్గా దీంట్లో ఓవెన్లో పెట్టేసుకొని దాని తర్వాత ఈ సాస్ అనేది యాడ్ చేస్తానండి. ఇదిగోండి, దీంట్లో అయితే ఎయిర్ ఫ్రైయర్లో వేసాను. ఇది ఒక 10 minutes పెడితే చాలు. 400 మీద అయిపోయినట్టే. దాన్ని తీసి తర్వాత మనం సాస్ వేసి ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కావాలంటే దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎట్లాగో ఆనియన్స్ తినరు కాబట్టి నేను ఇక్కడైతే కట్ చేయలేదు. ఇదిగోండి, ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ పెట్టేద్దాము. ఇదిగోండి, ఇలాగైతే పెట్టేసుకున్నాను. 10 minutes 400 degrees మీద. ఇప్పుడు అసలు ఇలా కూడా తినేసేయచ్చండి. ఎవరైనా చికెన్ మంచూరియా చేసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఇలా కూడా దీన్ని చికెన్ మంచూరియా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇలా కూడా తినేసేయచ్చు. ఇప్పుడు దీనికి ఒక సాస్ ఇచ్చారు కదండి, దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పిల్లలు తింటారు, ఇది బాగానే ఇష్టపడతారు. సో అందుకని నేను ప్యాకెట్ మొత్తం యాడ్ చేసేసాను. అక్కడ వాళ్ళు క్వాంటిటీగా ఇస్తారు. 1 ప్యాకెట్ ఆఫ్ చికెన్కి 1 ప్యాకెట్ ఆఫ్ సాస్ అనేసి నేను ప్యాకెట్ సాస్ యాడ్ చేశాను. ఎవరైనా పెద్దవాళ్ళు తినాలనుకుంటే తొందరగా స్వీట్నెస్ ఇష్టపడరు కాబట్టి కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి. ఇంతేనండి, రెడీ టు సర్వ్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్.